స్టార్ట్ చేద్దామండి. గ్రామర్ సిరీస్లో భాగంగా లిటరేచర్ మెథడాలజీ నుంచి వీడియోస్ వస్తున్నాయి, దయచేసి గమనించండి. ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనకు గ్రామర్ నుంచి క్లాసెస్ గురించి చూద్దామండి ఈరోజు. క్లాస్ అంటే ఏంటి, అందులో టైప్స్ ఉన్నాయి, ఏ టైప్స్ ఉన్నాయి, ఏం కథ, అవన్నీ చూద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని అందరికి తెలుసు. ఖచ్చితంగా డిఎస్సికి 1 లేదా 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. మన టెట్లో కూడా మీరు చూసారు, ఒక ప్రశ్న వచ్చింది అడ్జెక్టివ్ క్లాస్ మీద. అలాగే డిఎస్సి కూడా ఖచ్చితంగా 1 కానీ 2 కూడా రావచ్చు, ఖచ్చితంగా 2 రావచ్చు అవకాశాలు ఉన్నాయండి. టైం బాగుంటే 3 క్వశ్చన్ కూడా రావచ్చండి. ఈ క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. కొంచెం కష్టంగా కూడా అనిపిస్తుంది చాలామందికి. దాన్ని చాలా ఎట్లా చెప్తే ఈజీగా ఉంటుంది అనిపించి చాలా హోంవర్క్ చేసిన తర్వాత డిజైన్ చేయడం జరిగింది నోట్స్. దీని ద్వారా మీరు ఈజీగా అర్థమవుతుంది మీకు. ఈ క్లాస్ వినండి. నోట్స్ కావాలంటే మీరు పీడిఎఫ్ కావాలంటే మీరు వాట్సాప్ చేయండి, లేదంటే మీ దగ్గర ఉన్న నోట్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే పాయింట్స్, కొత్త పాయింట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్లాసెస్ అంటే ఏంటి? క్లాస్ అంటే ఏంటి మనకు తెలిసే. క్లాస్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్స్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ వర్బ్. ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ ఉండేదాన్ని మనం క్లాస్ అని అంటాం, అందరు తెలిసే విషయం, రైట్? సెంటెన్స్ అంటే ఏంటంటే సెంటెన్స్ కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉండొచ్చు మనకు, అది రైట్. ఇప్పుడు మన క్లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్లాస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంటైన్ సబ్జెక్ట్ వర్బ్. ప్రతి ఒక్క సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ వర్బ్ ఉండాల్సింది. ఇంగ్లీష్ స్ట్రక్చరే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ నడుస్తుంది. ఇదేం కొత్త పాయింట్ ఏం కాదు కదా. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉండాల్సింది ఇంగ్లీష్లో. ఆ విధంగా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుందంట ఒకటి. అండ్ ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్ ఐడియా. కంప్లీట్ ఐడియా చెప్పొచ్చు, లేదా ఇన్కంప్లీట్ ఐడియా కూడా చెప్పొచ్చు. ఫ్రేజ్ అయితే దానికి మన డిఫరెన్స్ ఏం? ఫ్రేజ్ అంటే మన గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సబ్జెక్ట్ వర్బ్ ఉండదు, అందులో మీనింగ్ అస్సలు ఉండదు, అది ఫ్రేజ్. క్లాస్ ఏమంటే మీనింగ్ ఉంటుంది సమ్ ఎక్స్టెంట్. ఎక్స్ప్రెసెస్ కంప్లీట్ ఐడియా ఉండొచ్చు, ఇన్కంప్లీట్ ఐడియా కూడా ఉండొచ్చు. అదే మరి కంప్లీట్ ఐడియా అంటే సెంటెన్స్ అని, అంతే డిఫరెన్స్. 3 డిఫరెంట్ మళ్ళీ చెప్తాను చూడండి. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సబ్జెక్ట్ వర్బ్ ఉండదు, ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. క్లాస్ అంటే సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, కంప్లీట్ మీనింగ్ ఉంటుంది కొన్నిసార్లు ఇన్కంప్లీట్ మీనింగ్ కూడా ఉండొచ్చు. సెంటెన్స్ అయితే ఆల్వేస్ కంప్లీట్ మీనింగ్. సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉంటుంది, ఆల్వేస్ మీనింగ్ ఇస్తుంది అది, రైట్. క్లాస్ కూడా అంతే. క్లాస్ ఈక్వల్ టు సెంటెన్స్ అనుకోవచ్చు అర్థం కావడానికి, చెప్పడానికి. క్లాస్ ఈక్వల్ టు సెంటెన్స్, ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఏమంటే సెంటెన్స్ ఆల్వేస్ కంటైన్స్ కంప్లీట్ ఐడియా, క్లాస్ వచ్చేసి సమ్ టైమ్స్ ఇన్కంప్లీట్ ఐడియా కూడా ఉంటుంది. ఆ ఇన్కంప్లీట్ ఐడియాని డిస్కస్ చేయడమే మెయిన్ క్లాస్ యొక్క ఉద్దేశం. కంప్లీట్ ఐడియా అంటే అవసరం లేదు. కంప్లీట్ ఐడియా అంటే మనకేం దాంట్లో పెద్ద ఇదే ఉండదు. ఇన్కంప్లీట్ ఐడియా ఇచ్చేసి క్లాసెస్ డిస్కస్ చేయడమే ఈ టాపిక్ మొత్తం, ఇదే, వేరే ఏం లేదు, రైట్. చూద్దాం. ఎవ్రీ క్లాస్ మస్ట్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ ప్రెడికేట్. చెప్పిన దాకా సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్. ప్రెడికేట్ ఏం లేదు, సబ్జెక్ట్ గురించి చెప్పే పార్ట్, సబ్జెక్ట్ తర్వాత వచ్చే పార్ట్ సెంటెన్స్లో అంతా ప్రెడికేట్ అంటాం. నథింగ్ కూడా అందులో ఒక వర్బ్ ఉంటుంది ఖచ్చితంగా. సబ్జెక్ట్ వర్బ్ అని వచ్చి సింపుల్ చెప్పాలంటే. ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ సింగింగ్. సబ్జెక్ట్ షీ ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, ఈ సింగ్ అనేది వర్బ్. కంప్లీట్ ఐడియా ఇస్తుంది. ఇది ఏమిస్తుంది? కంప్లీట్ ఐడియా. షీ ఈజ్ సింగ్ అంటే మనకు మీనింగ్ ఉందన్నమాట, ఆమె పాడుతుంది అంతే, రైట్, అర్థవంతం ఉందన్నమాట. ఇది చూడండి, వెన్ హీ అరైవ్డ్. ఎప్పుడైతే అది వచ్చాడో ఏమైంది? ఇన్కంప్లీట్గా ఉంది, రైట్. చూడండి, హీ అనే సబ్జెక్ట్, అరైవ్డ్ అనే వర్బ్. చూడండి, అందులో సబ్జెక్ట్ ఉంది, ఇందులో వర్బ్ ఉంది. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఉంది, బట్ అది కంప్లీట్ ఐడియా ఒకటి ఒక క్లాస్ ఇస్తే, ఈ క్లాస్ వచ్చేసి ఇన్కంప్లీట్ ఐడియా ఇస్తుంది. చూడండి, వెన్ హీ అరైవ్డ్. వెన్ అంటే ఇప్పుడైతే అతను వచ్చాడో ఏం జరిగింది, వచ్చిన తర్వాత ఏం జరిగిందని మరి కంప్లీట్ మీనింగ్ లేదు ఇక్కడ. అట్ ద సేమ్ టైం వెన్ అనే ఈ కంజంక్షన్ ఉంది ఇక్కడ. కంజంక్షన్ తెలుసు కదా మీకు. కంజంక్షన్ అంటే సెంటెన్స్ని కానీ క్లాస్ని కానీ కలిపేదండి. చాలా మనకు కంజంక్షన్ ఉన్నాయి కదా, వెన్, సిన్స్, యాజ్, ఇఫ్, అన్లెస్, ఆఫ్టర్, బిఫోర్, వైల్, దో, ఆల్దో, ఈవెన్ దో, ఇలా చాలా ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి. అలా తోకలు అనుకోవచ్చు సింపుల్ చెప్పాలంటే. ఈ కంజంక్షన్స్ తోకలు ఉండి సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, బట్ ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఇన్కంప్లీట్గా ఉండే మీనింగ్ని మనం దాని ఇన్కంప్లీట్ ఐడియా కూడా ఇస్తుంది క్లాస్లో. చూడండి కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ముందు 5 ఎగ్జాంపుల్ రాసాను ఇక్కడ. షీ సింగ్, ఇందులో షీ అనే సబ్జెక్ట్, ఈ సింగ్ అనేది వర్బ్. దే వెంట్ టు స్కూల్, దే సబ్జెక్ట్, వెంట్ అనేది వర్బ్. మిగతా పార్ట్ ఏమైనా ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఉండదు, మనకు అవసరం లేదు ఇక్కడ. మనకు సబ్జెక్ట్ వర్బ్తో పని. ద బేబీ ఈస్ క్రయింగ్, ద బేబీ అనేది సబ్జెక్ట్, ఈస్ క్రయింగ్ అనేది వర్బ్. కంప్లీట్ మీనింగ్ ఇది కూడా కంప్లీట్. 3 కూడా కంప్లీట్ మీనింగ్ ఇస్తున్నాయి ఇక్కడ, రైట్. తోకలు ఏం లేవు చూడండి, అబ్జర్వ్ చేస్తే కంజంక్షన్స్ ఏమి లేవు. అదే మీరు 4 చూడండి, వెన్ ద బెల్ ర్యాంగ్. ఇక్కడ చూడండి, వెన్ ద బెల్ ర్యాంగ్ అయినప్పుడు ఏం జరిగింది? ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం చూడండి, వెన్ అనే తోక కంజంక్షన్ మీరు చూడవచ్చు. కంజంక్షన్ వచ్చిందంటే ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. చూడండి, ద బెల్ సబ్జెక్ట్, ర్యాంగ్ అనేది వర్బ్, రైట్, బట్ ఇన్కంప్లీట్ ఐడియా ఇస్తుంది. దీన్నే డిపెండెంట్ క్లాస్ అంటాం, అంతే సింపుల్. కంప్లీట్ మీనింగ్ ఇస్తే అది మెయిన్ క్లాస్ అంటాం. ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తే డిపెండెంట్ క్లాస్. అట్ ద సేమ్ ఇన్కంప్లీట్ మీనింగ్ మీకు చెప్పడానికి అర్థం కావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది తెలియడం వల్ల ఇంకెవరన్నా అంటే జస్ట్ తోకలు చూడండి, కంజంక్షన్ ఉంటుంది అందులో. వెన్ కానీ ఇంకేదైనా ఒక వర్డ్, తోకతో కూడిన ఒక వర్డ్ కంజంక్షన్ ఉంటే అది డిపెండెంట్ క్లాస్. ఇంకోటి చూడండి, బికాస్ ఇట్ వాజ్ రైన్ అందువల్ల ఏమైంది? ఇన్కంప్లీట్ మీనింగ్ ఒకటి. ఇట్ అనేది సబ్జెక్ట్, వాజ్ రైనింగ్ అనేది వర్బ్. ఇన్కంప్లీట్ ఐడియా వస్తుంది, ఇది కంప్లీట్గా మీనింగ్ ఇవ్వట్లేదు. ఇలా 3 ఎగ్జాంపుల్గా 3 కంప్లీట్ ఐడియా, 2 ఇవ్వలేదు. ఇలా కంప్లీట్ ఐడియా కొన్నిసార్లు ఇన్కంప్లీట్ ఐడియా వస్తుంది. అదే క్లాస్ అండి, అదే బ్యూటీ ఆఫ్ క్లాస్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ టైప్స్ ఆఫ్ క్లాస్ చూద్దాం. అర్థమైందా క్లాస్? ఇంకా ఎప్పుడు మర్చిపోతుంది జీవితంలో, రైట్.
మళ్ళీ చెప్తాను చూడండి, క్లాస్ అంటే ఒక సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది సెంటెన్స్ మాదిరే, బట్ అది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, ఒకసారి ఇన్కంప్లీట్ మీనింగ్ కూడా ఇస్తుంది. కంప్లీట్ మీనింగ్ ఇస్తే అది మెయిన్ క్లాస్ అంటాం, ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తే అది డిపెండెంట్ క్లాస్ అంటాం. ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది ఎలా తెలుస్తుంది అంటే మనకు తోకలు కంజంక్షన్తో ఉంటాయి, ఇంకేదైనా ఇందాక చెప్పినట్టు చాలా కంజంక్షన్, ఏదో కంజంక్షన్ వస్తే అది సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది అందులో కూడా, బట్ కంజంక్షన్ వస్తే అది ఇన్కంప్లీట్ వస్తుంది అనమాట. చూడండి టైప్స్ ఆఫ్ క్లాస్ చూద్దాం. ఇప్పుడు క్లాస్ అర్థమైంది కదా, రైట్. చాలా బేసిక్, చిన్న పిల్లలు కూడా అర్థమవుతుంది ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. చూడండి టైప్స్ ఆఫ్ క్లాస్, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్, సో 2 టైప్స్ ఉంటాయి మనకు, ఇండిపెండెంట్ క్లాస్ ఒకటి, డిపెండెంట్ క్లాస్ ఒకటి. ఇండిపెండెంట్ క్లాస్ అంటే చూద్దాం. డెఫినేషన్ ఏంటంటే ఆల్సో కాల్డ్ మెయిన్ క్లాస్, ప్రిన్సిపల్ క్లాస్. ఇండిపెండెంట్ ఏమంటాం, మెయిన్ క్లాస్ అన్నా అదే, ఇండిపెండెంట్ క్లాస్ అన్నా అదే, ప్రిన్సిపల్ క్లాస్ అన్నా ఒకటే. పేర్లు 2-3 ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి వేరే పేర్లు ఇస్తారు, మనం అది కూడా చూసుకోవాలి. సో an ఇండిపెండెంట్ క్లాస్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యాస్ ఎ సబ్జెక్ట్ వర్బ్. చింతా చెప్పినట్టుగా అది ఏ క్లాస్ అయినా సరే, డిపెండెంట్ అయినా ఇండిపెండెంట్ అయినా సబ్జెక్ట్ వర్బ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది క్లాస్లో. ఇదేం కొత్త పాయింట్ ఏం కాదు, రైట్. ఎక్స్ప్రెస్ అయితే కంప్లీట్ ఐడియా, ఎస్ ఇది కంప్లీట్ ఐడియా ఇస్తుంది. ఇందాక చెప్పినట్టు తోకలు ఏం లేకుండా కంప్లీట్ ఇస్తుంది, అది మెయిన్ క్లాస్ అండి, రైట్. కంజంక్షన్స్ ఏమి ఉండవు, కంప్లీట్ ఐడియా ఇస్తుంది. కెన్ స్టాండ్ అలోన్ అనే సెంటెన్స్, అలోన్గా స్టాండ్ అవుతుందంటే అది కంప్లీట్ మీనింగ్ ఇస్తుందని, వేరే సెంటెన్స్తో అవసరం ఉండదు దానికి, దాని కంప్లీట్ మీనింగ్ స్వతహా మీనింగ్ ఇవ్వగలదు. మే నాట్ కంటైన్ కంజంక్షన్, ఇది మెయిన్ పాయింట్. కంజంక్షన్ ఉండకుంటే అది మెయిన్ క్లాస్ అంతే, వేరే సింపుల్గా వేరే ఏం అవసరం లేదు. కంజంక్షన్ లేదు అంటే అది మెయిన్ క్లాస్ అండి అంతే. చూడండి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈవెన్ వితౌట్ ఎనీ కంజంక్షన్ ఏ సెంటెన్స్ కెన్ బి ఇండిపెండెంట్ క్లాస్. కంజంక్షన్ లేకుండా ఉండేదాన్ని ఇండిపెండెంట్ క్లాస్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, షీ సింగ్స్, కంజంక్షన్ లేదు, లేదంటే కంజంక్షన్, షీ సబ్జెక్ట్, సింగ్స్ అనేది వర్బ్, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఇచ్చి కంజంక్షన్ లేకుంటే స్టాండ్ అలోన్ కెన్ కంప్లీట్ మీనింగ్ ఇచ్చినట్లయితే, సబ్జెక్ట్ వర్బ్ ఉన్నట్లయితే అది మెయిన్ క్లాస్ అండి అంతే, రైట్. ఎగ్జాంపుల్ చూడండి, 5 ఎగ్జాంపుల్ చూడండి ఇండిపెండెంట్ క్లాస్ కూడా. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్, షీ అనేది సబ్జెక్ట్, ఈజ్ రీడింగ్ అనేది వర్బ్, ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్, ఇంకా ఆబ్జెక్ట్ అవసరం లేదు, మనం సబ్జెక్ట్ వర్బ్ ఉండిందంటే చాలు. కంజంక్షన్ లేకుంటే అది ఇండిపెండెంట్ క్లాస్. చూడండి దే వన్ ద మ్యాచ్, కంజంక్షన్ లేదు. ఐ లైక్ టీ, కంజంక్షన్ లేదు, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఐ సబ్జెక్ట్, లైక్ వర్బ్. ఈ విధంగా ద సన్ ఈజ్ షైనింగ్, ద సన్ అనేది వర్బ్, సబ్జెక్ట్, ఈజ్ షైనింగ్ అనేది వర్బ్, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, రైట్. మరి మనకు ఏం లేదు, కంజంక్షన్ లేదు, కాబట్టి ఇండిపెండెంట్ క్లాస్ లేదా మెయిన్ క్లాస్ లేదా ప్రిన్సిపల్ క్లాస్ ఏమైనా అనొచ్చు. వీ కంప్లీటెడ్ అవర్ వర్క్, చూడండి వీ సబ్జెక్ట్, కంప్లీటెడ్ అనేది వర్బ్, అవర్ వర్క్ ఆబ్జెక్ట్. ఇది కెన్, సో ఆల్ దీస్ కెన్ స్టాండ్ అలోన్, ఇవన్నీ కూడా అలోన్గా స్టాండ్ అవ్వగలవు. అండ్ నో ఎక్స్ట్రా కంజంక్షన్ నీడెడ్, సో ఎక్స్ట్రా కంజంక్షన్ అనేది మనకు అవసరం పడదు కాబట్టి మెయిన్ క్లాస్ అంటాం. ఇప్పుడు ఇండిపెండెంట్ క్లాస్ చూద్దామండి. సో ఇండిపెండెంట్ అయిపోయింది, డిపెండెంట్ క్లాస్ ఇప్పుడు. సో డిపెండెంట్ క్లాస్ అంటే ఏంటంటే ఆల్సో కాల్డ్ సబార్డినేట్ క్లాస్ కూడా అంటాం, దీన్ని పేరే వేరంతే, రెండు ఒకటే. సబార్డినేట్ క్లాస్ అన్నా డిపెండెంట్ క్లాస్ అన్నా ఒకటే. సో డిపెండెంట్ క్లాస్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యాస్ ఎ సబ్జెక్ట్ వర్బ్, ఏదైనా అంతే, మెయిన్ క్లాస్ అయినా ఇండిపెండెంట్ క్లాస్ అయినా డిపెండెంట్ క్లాస్ అయినా సబ్జెక్ట్ వర్బ్ అయితే కామన్ పక్కా ఉండాల్సిందే ఒక క్లాస్కి, రైట్. సో డస్ నాట్ ఎక్స్ప్రెస్ ఏ కంప్లీట్ ఐడియా, ఇది మెయిన్. అది కంప్లీట్ ఐడియా అది ఇస్తుంది, ఇది కంప్లీట్ ఐడియా ఇవ్వదు. కెనాట్ స్టాండ్ అలోన్, స్టాండ్ అలోన్ అంటే మీనింగ్ కంప్లీట్గా స్వతహా నిలబడలేదు, దానికి వేరే సెంటెన్స్తో వేరే వర్డ్తో అవసరం ఉంటుంది కంప్లీట్ మీనింగ్ ఇవ్వడానికి. యూజువల్లీ బిగిన్స్ విత్ సబార్డినేట్ కంజంక్షన్ ఆర్ రిలేటివ్, ఇది మెయిన్ వర్డ్. ఇది గుర్తుపెట్టుకుని మిగతా అన్ని మర్చిపోయినా బాగాలేదు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నాను. యూజువల్లీ బిగిన్స్ విత్ సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది మెయిన్. ఇందాక చెప్పినట్టు డిపెండెంట్ క్లాస్లో కంజంక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఏ కంజంక్షన్ ఉంటుందంటే సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటాయి, ఆ రిలేటివ్ వర్డ్స్. అవి అంటే రెండు చెప్తాను మీకు, డోంట్ వరీ. సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఇవన్నీ అండి, బికాజ్, సిన్స్, యాజ్, ఇఫ్, అన్లెస్, అంటిల్, వెన్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, ఆల్ దో, ఈవెన్ దో, వేర్ యాజ్, సో దాట్, ఇన్ ఆర్డర్ దాట్, ప్రొవైడెడ్ దాట్, వేర్, వెన్ ఎవర్, ఇలాంటి ఇంకా కొన్ని కూడా రావచ్చు, ఇవేం కాదు, ఇంకా కొన్ని కూడా ఇలాంటివి అనమాట. సో కంజంక్షన్ అంటే మీకు తెలుసు కదా, రెండు సెంటెన్స్ క్లాస్ కలిపే వర్డ్స్ అని కంజంక్షన్స్. సో కంజంక్షన్లో మన టైప్స్ ఉంటాయి, ఇది సబార్డినేట్ కంజంక్షన్ ఒకటి, కొరిలేటివ్ కంజంక్షన్ ఒకటి, తర్వాత మనకు కోఆర్డినేట్ కంజంక్షన్ ఒకటి. సో ఫ్యాన్ బాయ్స్ అని గుర్తుంది మనకు, ఫ్యాన్ బాయ్స్, ఫర్, ఆర్, నార్, బట్, ఎట్, సో ఇవన్నీ అవి మనకు కోఆర్డినేట్ కంజంక్షన్కి వస్తాయి. అవి కాకుండా ఆ ఫ్యాన్ బాయ్స్ కూడా మిగతా అవన్నీ సబార్డినేట్. ఇంకా కొరిలేటివ్ అంటే జంటగా ఉంటాయి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్ ఇలా. సో దానికి అవసరం లేదు, మెయిన్ ఫ్యాన్ బాయ్స్ కాకుండా మిగతా అన్ని కూడా సబార్డినేట్ కంజంక్షన్సే గుర్తుపెట్టుకోవాలి. సబార్డినేట్ కంజంక్షన్ అంటే ఏం లేదు, కంజంక్షన్ అంటే తోకలు, ఈ వర్డ్స్ వేరే రెండు సెంటెన్స్ని కలపడానికి వాడే ఈ సెంటెన్స్, రెండు సెంటెన్స్ కలపడానికి క్లాస్ కలపడానికి వాడే వర్డ్స్ అండి అంతే. ఈ వర్డ్స్ ఉన్నాయంటే అది డిపెండెంట్ క్లాస్, అవి లేవంటే మెయిన్ క్లాస్ అంతే. ఒక్క మాటలో మిగతా ఏం అవసరం లేదు, రైట్. ఇంకా అది ఒక్కటేనా అంటే రిలేటివ్ ప్రొనౌన్ కూడా కావచ్చు. రిలేటివ్ ప్రొనౌన్ ఏమంటే హూ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ, విచ్ కానీ, దట్ కానీ. రిలేటివ్ అడ్వర్బ్స్ అయినా వేరు, వెన్, వై, ఇవన్నీ హూ, హూమ్, హూజ్, విచ్, దట్, వెన్, వేర్, వై, ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ అడ్వర్బ్స్, ఈ రెండు ఉన్నా కూడా అది కానీ ఈ కంజంక్షన్స్, ఏ కంజంక్షన్ సబార్డినేట్ కంజంక్షన్స్ కానీ, రిలేటివ్ ప్రొనౌన్ కానీ, అడ్వర్బ్స్ కానీ, ఈ 10 ఉన్న వర్డ్స్, రైట్, ఇవి గుర్తుపెట్టే చాలు. ఇవన్నీ ఏమున్నా కూడా అది డిపెండెంట్ క్లాసే అంతే. ఎగ్జాంపుల్ చూడండి, షీ స్టేడ్ అట్ హోమ్ బికాస్ షీ వాజ్ సిక్. సో షీ స్టేడ్ అట్ హోమ్ అనేది మెయిన్ క్లాస్, ఇందులో సబ్జెక్ట్ ఉంది,
స్టేడ్ అనేది వర్బ్ ఉంది, రైట్. బికాస్ షీ వాస్ సిక్. మరి ఇక్కడ చూడండి, బికాస్ అనే కంజంక్షన్ తోక వచ్చేసింది, సబార్డినేట్ కంజంక్షన్ వచ్చేసింది, అందుకే ఇది సబార్డినేట్ క్లాస్ అంటాం లేదా డిపెండెంట్ క్లాస్ అంటాం. ఇందులో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉండొచ్చు. షీ అనే సబ్జెక్ట్, వాజ్ అనే వర్బ్, ఖచ్చితంగా రెండు సబ్జెక్ట్ రెండు వర్బ్ ఉండాల్సిందే. డిపెండెంట్ క్లాస్ వచ్చిందంటే రెండు ఉండాల్సింది. చూడండి, ఇఫ్ యూ స్టడీ హార్డ్ అనేది ఏంటిది, తోక. ఇఫ్ అనేది స్టడీ, ఇఫ్ అనేది తోక అనమాట, అదే కంజంక్షన్. సో కంజంక్షన్తో వచ్చింది కాబట్టి ఇది డిపెండెంట్ క్లాస్. యూ విల్ సక్సీడ్ అనేది కంజంక్షన్ ఇక్కడ లేదు కాబట్టి ఇది మెయిన్ క్లాస్. యూ అనే సబ్జెక్ట్, విల్ అనేది వర్బ్. ఇక్కడ ఇఫ్ అనేది, యూ అనే సబ్జెక్ట్, స్టడీ అనేది మనకు వర్బ్ అనేది. ఇట్లా సబ్జెక్ట్ ఖచ్చితంగా రెండు దాంట్లో ఉంటుంది. కాల్ మీ వెన్ యూ రీచ్ హోమ్, కాల్ మీ అనేది మెయిన్ క్లాస్, వెన్ యూ రీచ్ హోమ్ అనేది ఇండిపెండెంట్ క్లాస్. ఎందుకు డిపెండెంట్ క్లాస్ అంటే వెన్ అనే కంజంక్షన్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. అబ్జర్వ్ చేయాలి. ఆల్దో ఇట్ వాస్ రైనింగ్ వీ ప్లేడ్ క్రికెట్. సో ఆల్దో ఇట్ వాస్ రైనింగ్ అనేది తోకతో స్టార్ట్ అయింది, కంజంక్షన్ స్టార్ట్ అయింది. ఇట్ వాస్ రైనింగ్ అనే సబ్జెక్ట్, వాజ్ అనేది వర్బ్. వీ ప్లేడ్ క్రికెట్, వీ అనే సబ్జెక్ట్, ప్లేడ్ అనేది వర్బ్. ఇట్లా సబ్జెక్ట్ వర్బ్ సైడ్ రెండు దాంట్లో ఉంటుంది. తోకతో స్టార్ట్ అయిన మొత్తం ఫ్రేజ్ ఒకటే కదా, మొత్తం ఆ ఫ్రేజ్ అప్ టు కామా వరకు అది మనకు డిపెండెంట్ క్లాస్ అవుతుంది. యూ కెనాట్ పాస్, ఇది మెయిన్ క్లాస్. అన్లెస్ యూ వర్క్ హార్డ్, ఇది డిపెండెంట్ క్లాస్. ఎందుకంటే అన్లెస్ అనే కంజంక్షన్ స్టార్ట్ అయింది. ద బాయ్ హూ వన్ ద ప్రైజ్, హూ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇది మొత్తం హూ వన్ ద ప్రైజ్ అనేది మనకు డిపెండెంట్ క్లాస్. ద బాయ్ ఇస్ మై ఫ్రెండ్ అనేది మెయిన్ క్లాస్. అట్లా కూడా పెట్టుకోకు, ఎగ్జామ్ రావచ్చు ఇట్లా సెంటెన్స్ ఇచ్చి దీంట్లో ఏది మెయిన్ క్లాస్ ఏది సబార్డినేట్ క్లాస్ అని, రైట్. పక్కనే ఉండకపోవచ్చు, మధ్య మధ్యలో రావచ్చు ఇట్లా. ద బాయ్ హూ వన్ ద ప్రైజ్ ఇస్ మై ఫ్రెండ్, ద బాయ్ హూ ఈస్ స్టాండింగ్ అట్ ద డోర్ ఈజ్ మై బ్రదర్. ఇట్లా దిస్ ఈజ్ ద బుక్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే, ఇది కూడా దిస్ ఈజ్ ద బుక్ అంటే అయిపోయింది మెయిన్ క్లాస్. విచ్ ఐ బాట్ ఎస్టర్డే, విచ్ అనే ఉందంటే ఇంకా కంజంక్షన్ ఉందంటే డిపెండెంట్ క్లాస్. క్వశ్చన్ ఇట్లా కూడా రావచ్చు, బేసిక్ క్వశ్చన్. డిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి, డిపెండెంట్ క్లాస్ అంటే థియరీగా అడగవచ్చు, లేదా సెంటెన్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయని చెప్పొచ్చు, ఆప్షన్ కూడా అడగవచ్చు ఇట్లా ఏదైనా. I met a woman whose purse was lost. I met a woman, ఇది మెయిన్ క్లాస్. ఒక ఉమెన్ కలవని అంత మెయిన్ క్లాస్, మీనింగ్ ఉంది కాబట్టి మెయిన్ క్లాస్. కంజంక్షన్ లేదు, ఇందులో కంజంక్షన్ ఉంది చూడండి. హూజ్ పర్స్ వాజ్ లాస్ట్, హూజ్ అనేది కూడా మళ్ళీ కంజంక్షన్. పర్స్ వాజ్ లాస్ట్, పర్స్ పోయింది, పర్స్ సబ్జెక్ట్ ఉంది, వాజ్ అనేది వర్బ్ ఉంది, పర్స్ అనేది సబ్జెక్ట్ ఉంది. ఇట్లా రెండు దాంట్లో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. ద టీచర్ హూమ్ యూ మెట్ ఎస్టర్డే ఈజ్ వెరీ కైండ్, ద టీచర్ ఈజ్ వెరీ కైండ్ చెప్పొచ్చు. హూమ్ అని మళ్ళీ కంజంక్షన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకు డిపెండెంట్ క్లాస్ అవుతుంది. అంతే అండి. డిపెండెంట్ క్లాస్ మెయిన్ క్లాస్ గురించి ఇంకా క్లియర్గా చెప్పాను కదా, మరోసారి చెప్తాను చూడండి. సో రెండు క్లాస్ ఉంటాయి, మెయిన్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాస్ని ప్రిన్సిపల్ క్లాస్ అంటాం, మెయిన్ క్లాస్ అంటాం, మూడు ఒకటే. ఇందులో ఏముంటుందంటే మనకు కంజంక్షన్ ఉండదు, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, అంతే సింపుల్. ఇది డిపెండెంట్ క్లాస్ ఉంది, సబార్డినేట్ క్లాస్ అంటాం. ఇందులో ఏముంటుంది, మనకు కంజంక్షన్ ఉంటుంది, కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు. ఇది డిపెండ్ అవుతుంది, ఏదానికి డిపెండ్ అవుతుంది అంటే మళ్ళీ పక్కన దీనికి డిపెండ్ అవ్వాల్సిందే. మెయిన్ క్లాస్ ఉంటేనే ఈ డిపెండెంట్ క్లాస్కి వాల్యూ ఉంటుంది, లేకుంటే అది మీనింగ్ ఇవ్వదు అనమాట. అలా ఉండదు, రెండు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రెండు సబ్జెక్టు రెండు వర్బ్ కూడా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. రిలేటివ్ సబార్డినేట్ కంజంక్షన్ కావచ్చు, లేదా కానీ రిలేటివ్ అడ్వర్బ్స్ కానీ ఉండొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతటితో మనకు టైప్స్ అనేది కూడా క్లియర్ అయింది. ఈ నేను మీకు ఎక్సర్సైజ్లో ఇస్తున్నాను చూడండి. దీనిలో మీరు మెయిన్ క్లాస్ ఏదో డిపెండెంట్ క్లాస్ ఏదో గుర్తుపెట్టి మీరు కామెంట్ చేయండి, లేదా మీ నోట్స్ రాసుకోండి, లేదా గెస్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రైట్. ఇదండి 10 మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి, రైట్. ఇప్పుడు ఇది అసలైన కథ అండి, అక్కడ కూడా ఒక 2 బిట్ రావచ్చు. ఇది మెయిన్ కథ, నౌన్ క్లాస్, సబ్ అడ్జెక్టివ్ క్లాస్ అండ్ అడ్వర్బ్ క్లాస్ అనేది 3 టైప్స్ ఉంటాయి. ఈ టైప్స్ చాలా కొంచెం క్రిటికల్గా ఉంటాయి చాలా మందికి, వేరే బ్యాక్ నుంచి వచ్చిన వాళ్ళకు. చాలా సింపుల్ చెప్పడానికి ట్రై చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి, బాగా కాన్సన్ట్రేషన్తో వినండి. ఏదో ఫీల్డ్ క్లాస్ కదా అని నెగ్లిజెంట్గా ఉండకూడదు, మనం ఖచ్చితంగా వింటే మీ ఏదో ఒకటి పాయింట్ మీకు యూస్ఫుల్ అవుతుందండి. సో టైప్స్ ఉంటాయి ఇందులో, నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్ అండ్ అడ్వర్బ్ క్లాస్ అంటాం. ఈ 3 ఏంటో చూద్దామండి.